ఎంగిలి పదార్థాలు ఇసురుతాం మనం. ఆ ప్లేస్లో కానీ సర్పం వెళ్ళిందా విషాధార కాల సర్పదోషమే. ఎక్కడైనా మూత్ర విసర్జన చేస్తుంటాం కొన్ని ఎత్తైన ప్రదేశాలు మనకు తెలియకుండా. పడిందా, పుక్కలించినటువంటి నీళ్లను వదిలినప్పుడు అక్కడ ఏదైనా సర్పజాడాలు ఉన్నాయా, విషాధార కాల సర్పదోషమే. వెంటనే సర్పం మీద వేయక్కర్లేదు, అది అటుగా జాడగా వెళ్ళినటువంటి ఆ నీడల మీద వేసినా ఆ దోషం పడుతుంది. నీ జీవితంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిందే, డౌట్ ఏం లేదు దాంట్లో. కోర్టు కేసులు ఫేస్ చేయాల్సిందే, సమస్య లేదు. రాజకీయ భంగం కలగాల్సిందే, సమస్య లేదు. పదవిలో ఉన్నా కానీ తప్పుపోవాల్సిందే, సమస్య లేదు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా సస్పెండ్ అవ్వాల్సిందే. అటుగా పోయినప్పుడు మనం చేయకూడని పనులు కొన్ని చేస్తుంటాం. ఆ చేసేటప్పుడు అయ్యో ఇక్కడ ఏదైనా సర్పం ఉంటుందేమో, ఇక్కడ ఏదైనా విషాధారుడు ఉంటాడేమో అనే ఒక భావంతో కానీ మనం మెసులుకుంటే అది యోగం. ఆ యోగం ఎలాంటిదంటే, ఎవడో వచ్చి నీ మీద కోర్టు కేసు వేసాడు, నువ్వే గెలుస్తావు. అనుకోకుండా ప్రమోషన్ వస్తుంది, అనుకోకుండా. ఇది యోగాలు అంటారు వీటిని. యోగం అంటే కలిసి రావటం. ఈ కలిసి వచ్చినప్పుడు కీర్తి, అపారమైన కీర్తి విషాధారంలో. విషాధారుడు కాలసర్పదోషంలో నేను రూపాయో ₹10 ఎంతో కొంత నా శక్తి కొద్దీ నేను దాచుకుంటాను. 41 రోజుల వరకు నువ్వు ఏ ధనాన్ని అయితే దాస్తావో ఆ ధనంతో ఒక ప్రసాదం సిద్ధం చేయి. అందులో మిగిలిన డబ్బులతో ఒక వస్త్రాన్ని కొను, తీసుకెళ్ళి దానం ఇచ్చేసేయి. ఎవరు తీసుకుంటారంటే వాళ్ళకి ఇచ్చేసేయి, ఎవరు తింటారంటే వాళ్ళకి పెట్టేసేయి. నువ్వు ఏ సమస్యలోనో బయటకు వచ్చేస్తావు, అదే విషాధారం.